హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓహ మధురోహ తీపి జ్ఞాపిక, ఒక సజీవ స్మృతికి ప్రతీక. శివుడేమిటి, తాండవమేమిటి, మువ్వని మింగటమేమిటి, ఈ అభూత కల్పనేమిటి, ఈ జీవిత చరిత్రలో ఈ స్కోత్కర్ష ఏమిటి అనుకునేవారికి ఈ అతిశయోక్తి అలంకారానికి మాత్రమే వాడుకుంటున్నాను తప్ప అహంభావంతో కాదని మనవ చేస్తూ కాశీలో జరిగిన ఈ సంఘటన కాశీ విశ్వనాథునితో ఎలా అనుసంధానించుకోవాల్సి వచ్చిందో మీకు వివరిస్తాను. ఇంద్రా సినిమా రిలీజ్ అయింది. కనీ విని ఎరగని రీతిలో పెద్ద హిట్ అయ్యింది. ప్రశంసల జల్లులు, అభినందనల పరంపరంలో నటీనటుల సాంకేతిక నిపుణులు తరించిపోతున్న సమయం అది. చిరంజీవి గారి నట విశ్వరూపం, బి గోపాల్ గారి దర్శకత్వ ప్రతిభ, వీటికి తోడు హాస్య సన్నివేశాలలో నా నటనా విన్యాసం, ఏవిఎస్ ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో పాటు ప్రధాన హాస్య నటుడిగా ఉన్న నేను వేసిన పండితుడి వేషం ప్రేక్షకుల నీరాజనం పట్టేలా చేశాయి. నాకు చాలా మంచి పేరు వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో ఈ పేరు, ఈ ప్రశంసలు, ఈ అభినందనలు, వీటిని మించిన గౌరవం ఒకటి దక్కింది. అదేంటంటే ఇంద్రా సినిమా అందరితో పాటు మరో ప్రముఖ వ్యక్తి కూడా చూశారు. ఆయనే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చూశారు. నా హాస్య సన్నివేశాలు చూసి నవ్వారు. అంతటితో ఆగలేదు. నన్ను వారింటికి ఆతిథ్యానికి పిలిచారు. ఏదో అందమైన అనుభూతి, అదే అందమైన అనుభూతి అనుకుంటే తీరా వారింటికి వెళ్ళాక అంతకన్నా అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. బ్రహ్మానందం, ఆ పిక్చర్లో ఆ పంతులు వేషం ఎలా వేశావు? నిజంగా నువ్వు వేద మంత్రాలు చదువుతున్నట్టు ఎలా ఉచ్చరించావు? అలా సినిమాని ఎన్నిసార్లు చూసామో తెలియదు అని ప్రశంసించి వారి సతీమణి శ్రీమతి జయలక్ష్మి గారిని కూడా పిలిచి మనం ఎంత నవ్వుకున్నామో చెప్పు అన్నారు. ఆవిడ కూడా నిజంగా వేద పండితుడివే అని భ్రాంతి కలిగించేలా నటించావు అంటూ అభినందించారు. అసలు ఎలా ఆ మంత్రాలు ఉచ్చరించానా అని విశ్వనాథ్ గారు ఆశ్చర్యపోతే, చిన్నప్పుడు పంతులు గారు చదివే మంత్రాలు విని అనుకరించడం మొదలుపెట్టాను అని వినయంగా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఆ మంత్రాలు వినాలనుంది అన్నారు. అప్పటికప్పుడు నేను లయబద్ధంగా మంత్రాలు కాని మంత్రాలు చదువుతుంటే ఆయన మహదానందపడిపోయి నవ్వడం మొదలుపెట్టి చప్పట్లు కొట్టి భుజం తట్టి ఆశీర్వదించారు. అది నిజంగా మరిచిపోలేని మధురానుభూతి. అదే అనుభూతి మళ్ళీ నాకు ఈ మధ్య కూడా కలిగింది. వారు 90 ఏళ్ళు దాటి వృద్ధాప్యం అడుగుపెట్టిన ఆ సన్నివేశాన్ని మర్చిపోలేదు. ఈ మధ్య వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం గుర్తు చేసుకొని మళ్ళీ ఆ మంత్రాలు చదవమన్నారు. ఇన్నేళ్లైనా నేను అప్పటిలాగే అదే ఎనర్జీ, అదే ఫ్లోలో చదవడం మొదలు పెట్టాను. విశ్వనాథ్ గారు అంతే ఆనందపడిపోయి అభినందనలతో పాటు ఆశీర్వచనము అందించారు. ప్రత్యేకంగా వారొక మాట అన్నారు. మనం దేవుడి పటాన్ని గాని విగ్రహాన్ని గాని చూడగానే అప్రయత్నంగా 2 చేతులు ఎలా అయితే జోడిస్తామో నీ మొహం చూడగానే 2 పెదవులు అలా నవ్వటానికి సిద్ధంగా ఉంటాయి అన్నారు. దీనికి నా ఊహకు అందుకే అవినాభావ సంబంధం ఏర్పడింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది కాశీలోని షూటింగ్లో. కాశీ విశ్వనాథుడైన విశ్వనాథుడి సన్నిధిలో. కె విశ్వనాథ్ గారి పూర్తి పేరు కూడా కాశీ విశ్వనాథుని విశ్వనాథ్. నా ఊహకు ప్రాణం పోసేనట్టే
కాశీ విశ్వనాథుడు నన్ను అభినందించినట్టే అనిపించింది. నటనకు మూలాధారమైన నటరాజు ఆశీస్సులు ఈ రూపంగా కూడా నాకు దక్కినట్టు అనిపించింది. ఓం నమః శివాయ. ఊటీ సుందరమైన శీతలమైన ప్రదేశం, కానీ నాకు చెమటలు పట్టించిన స్థలం. అదేమి విచిత్రమో బ్రహ్మానందం దొంగయ్యాడు. నేను ఎంత దారుణంగా దొంగనయ్యానో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఊటీకెళ్ళాలి. వెళ్ళవలసి వచ్చింది. చంటబ్బాయ్ సాంగ్ చిత్రీకరణ కోసం చిరంజీవి గారు జంధ్యాల గారి యూనిట్తో కలిసి ఊటీకి వెళ్ళాం. అక్కడ నేను లేకపోవడం వల్ల చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కరువైందని నన్ను పిలిపించమన్నారు. జంధ్యాల గారు కూడా ఒప్పుకున్నారు. మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నాడు. అప్పుడు నేను అత్తిలిలో ఉన్నాను. ఉన్న పళంగా బట్టలు సర్దుకొని బయలుదేరాను. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కించాడు మేనేజర్. నా మీద ప్రేమతో కాకపోయినా పిలిచింది చిరంజీవి గారు కాబట్టి ఏసీ కోచ్లో బెడ్ కన్ఫర్మ్ చేశారు. ఏసీ కోచ్ అంటే 10 ఊటీల చల్లదనం. నాకు పడుకుంటే చలి, నిద్ర రాదు. డబ్బులు ఇస్తే దుప్పట్లు ఇస్తారన్న సంగతి నాకు తెలియదు. అలవాటు లేని ఏసీ చలికాలంలో మంచు పర్వతాల మీద మంచమేసుకుని పడుకున్న అనుభవాన్నిచ్చింది. గడగడ వణుకుతూ కోయంబత్తూరులో దిగాను. దిగిన తర్వాత ప్రొటెక్షన్ మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఊటీలోని స్టార్ హోటల్లో చిరంజీవి గారి షూట్ పక్కనే నాకో షూట్ బుక్ చేశారు. ఆ క్షణం నాకు తెలియదు. ఆ స్టార్ హోటల్లో నేనే దొంగనవుతానని రెడీ అయ్యి లొకేషన్కి వెళ్ళాను. చిరంజీవి గారు జంధ్యాల గారు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఉన్న 2 రోజులు నేను నవ్విస్తూనే ఉన్నాను. కానీ ఆ నవ్వుల స్థానంలోనే వారిద్దరి కోపాన్ని చూడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ సమయము రానే వచ్చింది. షూటింగ్ పూర్తయింది. సూట్ కేస్ పట్టుకుని ఇక బయలుదేరదాం అనుకుంటూ ఉండగా చిరంజీవి గారు నా గదికొచ్చారు. అన్నీ సర్దుకున్నావా బ్రహ్మం, ఏం మర్చిపోకుండా అని అడిగారు. ఆయన నా మీద చూపించిన అభిమానానికి మురిసి ముక్కలయ్యాను. కాసేపట్లోనే నా మనసు ముక్కలవబోతుందని నాకేం తెలుసు, ఏదైనా మర్చిపోతే ఇబ్బంది కదా అన్నారు. ఏముంది సార్, 4 జతలే కదా అన్నాను. సర్లే బయలుదేరు అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. నేను సూట్ కేస్ తీసుకుని బయలుదేరాను. రిసెప్షన్ దగ్గరికి రాగానే ఒక రిసెప్షనిస్ట్, సార్ వీ వాంట్ టు సెర్చ్ యువర్ లగేజ్ అన్నాడు. ముగ్గురం తెల్లబోయి చూశాం. చిరంజీవి గారు నాన్ సెన్స్ అని గట్టిగా అరిచారు. అయినా వాళ్ళు మర్యాద పూర్వకంగానే రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి గారు చెక్ చేసుకోమన్నారు. ముందు చిరంజీవి గారి లగేజ్, ఆ తరువాత జంధ్యాల గారి లగేజ్ చెక్ చేసి వాళ్లకు అప్పచెప్పారు. తరువాత నా సూట్ కేస్ ఓపెన్ చేశారు. నేను దర్జాగా సూట్ కేస్ ఇచ్చి కేర్లెస్గా నిలబడ్డాను. క్షణంలో నా మొహం మాడిపోయింది. నా బట్టల కింద ఫోర్కులు స్పూన్లు బయటపడ్డాయి. నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. మెదడు పనిచేయడం ఆగిపోయింది. చిరంజీవి గారు, బ్రహ్మం ఏంటయ్యా ఇది, ఈ పని ఏంటి, చీఫ్గా ఆర్టిస్టుల పరువు తీసావు కదయ్యా అని మొత్తం నటలోకానికే నా వల్ల చెరగని మచ్చ ఏర్పడినట్టు తిట్టారు. నాకు వణుకు పుట్టుకొచ్చేసింది. రిసెప్షన్లోనే ఒక కార్నర్లో నిలబెట్టేశారు. ఆ విధంగా నేను దొంగనయ్యాను. అయితే ఏ విధంగా దొంగనయ్యానో ఆ క్షణంలోనే అర్థమయ్యింది. వీడియో టేప్ని రివైండ్ చేసినట్టు టైం మిషన్ ఎక్కేసి గతంలోకి పరిగెత్తినట్టు సీన్స్ అన్ని చకచక వెనక్కి వెళ్ళి చిరంజీవి గారు నా గదికొచ్చిన దగ్గర నుంచి ఆగిపోయాను. అప్పుడు నేను అద్దం ముందు శ్రద్ధగా దువ్వుకుంటున్నాను. చిరంజీవి గారు తెరిచి ఉన్న నా సూట్ కేసులోంచి షర్టు తీసి చూసి, ఈ షర్ట్ బాగుందయ్యా, ఎక్కడ కుట్టించావు అని అడిగారు. నేను బదులు చెప్పగానే అన్నీ సర్దుకున్నావా అని అడిగి నన్ను
మురిసి ముక్కలయ్యేలా చేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. ఇది చిరంజీవి గారి ఫనాటిజంగా, ర్యాగింగా అర్థమయ్యి కానట్టే ఉంది. అడగాలంటే భయం. ఆ భయాన్ని మరింత పెంచేలా జంధ్యాల గారు, ఏంటి సార్ ఈ దరిద్రం, మీరిలాంటి వాళ్ళన ఎంకరేజ్ చేసేది? ఇటువంటి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మొత్తం పరువంతా తీసేశాడు కదండి అని అరిచారు. జంధ్యాల గారు తిట్టారు. నేను బిత్తర చూపులు చూడడం తప్ప ఆ సమయంలో వాళ్ళని ఏమని అడగలను? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ట్రైన్ టైం అవుతుంది అని జంధ్యాల గారు, చిరంజీవి గారు వెళ్ళిపోయారు. నన్నెవరూ పట్టించుకోలేదు. ఉండాలా, వెళ్ళాలా, వెళ్ళనిస్తారా, పర్మిషన్ ఇస్తారా? ఇలాంటి రసాత్మక సందిగ్ధావస్థలో పడి ఉక్కిరి బిక్కిరవుతున్నాను. కారులో వాళ్లే వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటో అగమ్యగోచరంగా ఉంది. నా టికెట్ కూడా వాళ్ళ టికెట్తో పాటే ఉంటుంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో చిరంజీవి గారి అసిస్టెంట్ వెనక్కి వచ్చాడు. రిసెప్షనిస్ట్తో ఏదో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు. రండి సార్. ఓకే ఫ్రెండ్స్, తర్వాయి భాగం తర్వాత వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.